సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ పై తాను స్పందించనని తెలిపారు అగ్ర నటుడు చిరంజీవి. ఫీనిక్స్ ఫౌండేషన్ తో కలిసి ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపుకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నటుడు చిరంజీవి, తేజ సజ్జా. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలని ఆలోచన ఒక జర్నలిస్ట్ వలన వచ్చిందని, ఈ విషయంలో అతడికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చి బ్లడ్ డొనేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా బిడ్డలాంటి తేజ సజ్జాకు కూడా బ్లడ్ డొనేట్ చేసినందుకు ధన్యవాదాలు. రక్తదానం పేరు చెప్పగానే నేను గుర్తొస్తున్నానంటే అది నా పూర్వజన్మ పుణ్యం. ఈ సందర్భంగా ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరో ఒకరు రాజకీయ నాయకుడు కారణం లేకుండా నన్ను విమర్శించడం మొదలు పెట్టాడు. నేను ఇప్పుడు రాజకీయాల్లో కూడా లేడు. ఆయన కూడా అప్పుడప్పుడు విమర్శలు వస్తూనే ఉంటున్నాయి. అయితే ఈ నాయకుడు ఒకరోజు ఏదో ముంపు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ అతడిని నిలదీస్తూ చిరంజీవిని అలాంటి మాటలు అనాలని మీకు ఎందుకు అనిపించిందంటూ కడిగి పారేసింది. దీంతో ఆ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాను. ఆ తర్వాత ఆమె వివరాలు తెలుసుకోగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే నేనంటే ఆమెకు గౌరవం అని తెలిసి నాకు గుండె ఉప్పొంగింది. అయితే సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై నేను ఎందుకు స్పందించరంటూ అందరూ నన్ను అడుగుతారు. నేను ఎప్పుడు స్పందించను. నేను చేసే మంచి పనులు, నాపై అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచాలు. విమర్శలపై నేను స్పందించాల్సిన పని లేదు. నా మంచితనమే మాట్లాడుతుందంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. చాలా మంది అంటారు, ఏమని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను.